విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని టీడీపీ కార్యకర్తలకు సూచించారు. జీ కొత్తూరులో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ టీడీపీతో సంబంధం లేని వారికి ఇచ్చి కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వకుండా పార్టీ పదవుల లిస్టు తయారు చేశారని కొలికపూడి ఆరోపించారు. నియోజకవర్గంలో 2 గ్రూపులను తయారు చేశారంటూ ఎంపీ చిన్నిపై కొలికపూడి ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జిల్లాలో నాని గారి నాయకత్వంలో పనిచేశారు. చివరిలో ఏమైంది, నాని గారి స్థానంలో చిన్ని గారు వచ్చారు. పార్టీ కోసమే పనిచేస్తాం కాబట్టి నాని గారు కాదు చిన్ని గారు మన అభ్యర్థి అన్నప్పుడు కార్యకర్తలందరూ ఏం చేశారు, చిన్ని గారికి మద్దతు ఇచ్చాము, చిన్ని గారిని గెలిపించాము. ఇప్పుడు చిన్ని గారు ఏం చేస్తున్నారంటే ఆ రోజు నాని గారితో నాని గారితో ఫోటో దిగాడని ఈయనకి పదవద్దు, ఈయన నాని గారితో కనిపించాడని ఈయనకి పదవద్దు అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. రాష్ట్రంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామిని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మరియు అతని కార్యాలయ సిబ్బంది మీద తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మొత్తం కూడా అటు టీడీపీ పార్టీలో కూడా మొత్తం కూడా కొంచెం సంచలనం రేపు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఎందుకంటే గత కొంత కాలంగా కూడా స్తబ్దతగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ ఒకసారిగా ఈ వ్యాఖ్యలు చేయడంతో మొత్తం కూడా అటు టీడీపీ శ్రేణుల్లో ఒకసారిగా మొత్తం కూడా ఒక ఆందోళన అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు మొత్తం చూస్తే కనుక ప్రధానంగా కేశినేని చిన్ని కార్యాలయ సిబ్బంది మీద మొత్తం కూడా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక కేశినేని చిన్ని కార్యాలయంలో మొత్తం కూడా అవతవకలకు పాల్పడుతున్నారు. చిన్ని కార్యాలయంలో చాలా మంది సిబ్బంది కూడా పదవులు కూడా అమ్ముకుంటున్నారంటూ కూడా సంచలనమైన ఆరోపణలు అయితే కొలికపూడి శ్రీనివాస్ చేశారు. అయితే వీటన్నిటిని కూడా మనం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కొలికపూడి శ్రీనివాస్ చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ నెల 24వ తేదీన అందరం కలిసి పల్లా శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా ఈ తిరువూరులో జరుగుతున్న పరిణామాలు మొత్తం కూడా చోటు చేసుకుంటున్న వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా మనం పల్లా శ్రీనివాస్ చెప్పాలని చెప్పి కూడా అక్కడ నాయకులకి అలాగే అక్కడ స్థానిక కార్యకర్తలు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ అన్ని అంశాలు చూస్తే కనుక ప్రధానంగా అది వాంటెడ్ గానే కొలికపూడి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి ఇటు ఎవరైతే కేశినేని శివనాథ్ వర్గీయులు అయితే అంటున్నారు. ఎందుకంటే పనిగట్టుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా అది టార్గెట్ గా చేసుకునే కొలికపూడి శ్రీనివాస్ ని వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే దీని మీద టీడీపీ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా దృష్టి పెట్టిందనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా దీనికి సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో వివరణ కూడా కొలికపూడి నుంచి కోరే అవకాశం కూడా టీడీపీ అధిష్టానం కూడా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఈ వ్యాఖ్యల పట్ల మొత్తం అటు పార్టీ శ్రేణుల్లో మాత్రం ఒక కలకలం మాత్రం రేగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.